వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సన్నాహక సమావేశాలతో అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఆయా పార్టీల నేతలు కోరుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రులు, మేధావులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల సామెల్తో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ హుజూర్ నగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి బోగస్ ఓట్లతో గెలిచారని ఉత్తమ్ ఆరోపించారు. మనందరం కూడా మన శక్తి మేరకు గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ లిస్ట్ లో మీ మండలంలో, మీ గ్రామంలో తౌలాడి 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నిస్సందేహం మన ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ ఏ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన దాంట్లో హుజూర్ నగర్ నెంబర్ 1 ఉంటుంది. తీన్మార్ మల్లన కూడా హుజూర్ నగర్ రీజియన్ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. 3 జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 32 ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర కిషోర్తో కలిసి భారస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే వేతనం తీసుకోకుండా పేద విద్యార్థుల సంక్షేమానికి సేవ చేస్తానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరం వినిపించే వాళ్లే కానీ అధికార స్వరం వినిపించే వాళ్లు కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించే తత్వం ఉన్న రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆలేరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. శాసనమండలికి ఎవరిని పంపాలో పట్టభద్రులు ఆలోచించాలన్న ఆయన, చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా కావాలా లేక బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులు ఎమ్మెల్సీగా కావాలా మీరే నిర్ణయించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరే, ప్రజాస్వామ్య దేశం, జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మన ప్రభుత్వంలో ఉంది కూడా భరించి వీటి గురించి మాట్లాడుతుంటే రేపు శాసన మండలిలో ఉండాలన్నా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బు కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి. పని చాలా చేసినాం 10 ఏళ్ళు, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాడు. సరే, ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో ఓడిపోయాడు కాబట్టి పక్క కూర్చున్నాం ప్రతిపక్ష తరపులు. మరి ప్రతిపక్షం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా బట్టి, జుట్టు బట్టి బజార్ల కొట్టడాలా లేదా? కొట్టాడాలంటే మీరు మాకు బలమీయాలి. రాకేష్ రెడ్డి లాంటి మంత్రులకు బలమీయాల బలమిచ్చి బలత నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ములుగులో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకునిగా ఉద్యమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిన ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో భాజపా నేత ఈటల రాజేందర్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన పట్టభద్రులు భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పట్టం కట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు ఊహించని, ఏ సర్వే సంస్థలు చెప్పలేనటువంటి రిజల్ట్ రాబోతుంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆశ్రయించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతా ఉంది. హామీలు అమలు చేయడం దేవుడు ఎరుగు. ఒక్క హామీ ఎక్సెప్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తుంది.